అందరికీ నమస్కారం. జాతక చక్రంలో రెండు వర్గాలు ఉంటాయండి. ఒకటి శాంతంగా ఉండే గ్రహాలు, కొన్ని ఆవేశపూరితంగా ఉండే గ్రహాలు. కుజుడు అంగారకుడు నిప్పు, సూర్యుడు ఫైర్, గురువు ఫైర్ అన్నమాట. ఈ గురువు యొక్క రాశి, కుజుడి యొక్క రాశి, సూర్యుడి యొక్క రాశిలో పుట్టిన వాళ్ళు విపరీతమైన ఆవేశాలకు లోనైపోతుంటారు. వాళ్ళ ఉడుకు రక్తం వల్ల వాళ్ళకి బీపీలు, షుగర్లు బాగా పెరిగిపోతుంటాయి. ఆవేశం ఎక్కువ. అందుకే వీళ్ళలో సైనికులు, యుద్ధాలు చేసే వాళ్ళు చాలామంది పుడతారు. అలాగే శాంతంగా ఉండే గ్రహాలు కూడా శని, శుక్ర, బుధ గ్రహాలు. చంద్రుడు తటస్థంగా ఉంటాడన్నమాట. మరి ఈ ఆవేశపూరితమైనటువంటి గ్రహాలకు పరిహారం ఎలా చేయాలి, శాంతంగా ఎలా ఉండాలి? వాళ్ళు కోపతాపాల వల్ల జైలు పాలయ్యే అవకాశము, జీవితమే నాశనమయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇటువంటి అనర్థాలు జరగకుండా ఉండాలంటే మేషరాశి, సింహరాశి, అలాగే మీనరాశి, వృశ్చిక రాశి, ధనుసు రాశి వాళ్ళు కోపం తగ్గించుకోవడానికి కోసం నన్ను కాంటాక్ట్ చేయండి. మీ యొక్క ఆలోచన విధానంలో మార్పు తేవడమే కాదు, మీ ఆవేశాన్ని చల్లార్చి మీ ఆరోగ్యాన్ని చక్కగా చేసి సంతోషంగా ఉండాలంటే మీ ఆవేశం తగ్గాలి. కాబట్టి చక్కటి పరిహారాల కొరకు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ గోపాలయ్య గారు. నమస్కారం.